కేఎఫ్‌సి స్టైల్‌లో ఫ్రైడ్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్జాక్ట్ రెసిపీ అని చెప్పలేను కానీ, బట్ 90% కేఎఫ్‌సి టేస్ట్‌లోనే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సో, నేనైతే 400 గ్రామ్స్ లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఈ లెగ్ పీసెస్‌కి డీప్ కట్స్ చేయండి. ఒక 4-5 డీప్ కట్స్ మనకి పెట్టిన మసాలా అంతా దాని లోపటికి వెళ్ళాలి కాబట్టి. సో, ఈ లెగ్ పీసెస్‌ని నీట్‌గా వాష్ చేసేసి, మజ్జిగలో కొంచెం సాల్ట్ వేసేసి ఒక 2 అవర్స్ పక్కాగా నానపెట్టండి. సో, ఇది మాత్రం పక్కా. ఈ స్టెప్ అయితే అస్సలు మిస్ చేయొద్దు. మనం ఇలా చేయడం వల్ల చికెన్ అనేది మనకి చాలా సాఫ్ట్ అయిపోతుంది. దాని తర్వాత ఉప్పు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక 2-3 మినిట్స్ మసాజ్ చేయండి. దాని తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా అండ్ కర్డ్ ఇవన్నీ వేసేసి మంచిగా ఒక 5 మినిట్స్ బాగా మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత 4-5 అవర్స్ మినిమం మ్యారినేట్ అవ్వనివ్వండి. ఓవర్ నైట్ అయితే ఇంకా బెటర్, టేస్ట్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. పైన కోటింగ్ కోసం మైదా ఇంకా కార్న్‌ఫ్లోర్. కార్న్‌ఫ్లోర్ 70% మైదా ఉంటే 30% కార్న్‌ఫ్లోర్ ఉండాలి. సో, ఆ రేషియోలో మీకు కావాల్సినంత అడ్జస్ట్ చేసుకోండి. సో, దాని తర్వాత కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం కారం, గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ ఏం వేయొద్దు. జస్ట్ ఉప్పు, కారం వేస్తే సరిపోతుంది. సో, దాని తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని తీసుకొని మనం జస్ట్ రోల్ చేయండి. ప్రెస్ చేసేయద్దు. రోల్ చేసి ఫస్ట్ కోటింగ్ తర్వాత ఐస్ కోల్డ్ వాటర్లో ఒక 10 సెకండ్స్ పెట్టేసి దాని తర్వాత తీసి మళ్ళీ కోట్ చేయండి. సో, ఎక్స్ట్రా పౌడర్నంతా దులిపేసేయండి. సో, చికెన్ మంచిగా మ్యారినేట్ అయినప్పుడు మాత్రమే మనం ఫ్లోర్లో డిప్ చేసి దులిపినప్పుడు మనకి లేయర్స్ ఫామ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో, దాంతోనే మనకి క్రిస్పీనెస్ వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఫ్రైయింగ్. సో, ఆయిల్ అనేది మంచిగా హీట్ చేసుకొని చికెన్ని ఒక 10-12 మినిట్స్ సిమ్లో మంచిగా వేగనివ్వండి. అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది. బబుల్స్ అన్నీ పోయిన తర్వాత మాత్రమే చికెన్ని తీసి ప్లేట్లో వేయకోకుండా జాలి లాంటి దాంట్లో వేసుకొని పెట్టుకోండి. అప్పుడు మనకి క్రిస్పీనెస్ ఎక్కువసేపు ఉంటుంది. నేను చెప్పిన టిప్స్ అన్నిటితో ఒక్కసారి ట్రై చేసి చూడండి. పక్కాగా మీకు ఈక్వల్ టు కేఎఫ్‌సి లాగానే టేస్ట్ ఉంటుంది. సో, ట్రై చేసి ఎలా వచ్చిందో రెసిపీ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.